హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా అమెజాన్ నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి డైరెక్ట్ కాంట్రాక్ట్ సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అంటే అమెజాన్ అనే కంపెనీ అనేది మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు చక్కగా ఇంటి నుంచే పనిచేయడానికి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసిందనమాట. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి జస్ట్ 3 డేస్లోనే దాదాపు 5,000 వరకు అయితే మనకు అప్లికేషన్స్ అయితే వాళ్ళు అప్లై చేశారనమాట. అంటే జెన్యూన్ అనమాట. రేటింగ్ కూడా 4.0 అయితే ఉంది. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్ అంటే ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసినారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు విత్ 0 to 10 years ఎక్స్పీరియన్స్ అంటే ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా పర్లేదు లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా పర్లేదు, మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. కస్టమర్ సర్వీస్ ఆర్ హెచ్ఆర్, కస్టమర్ సర్వీస్ అయినా లేదా హెచ్ఆర్ రెండు టైపులు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా మీరు ఎలాంటి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన పని లేదు, ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదనమాట. డైరెక్ట్గా మీరైతే ఒక రెజ్యూమ్ పంపిస్తే వాళ్ళే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. దీనికి సంబంధించి మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసింటే సరిపోతుందన్నమాట. అసిస్ట్ ఎంప్లాయీస్ విత్ బెనిఫిట్స్ ఎంక్వైరీస్ అండ్ ఇన్ష్యూర్ రిజల్యూషన్ ఆన్ ఫస్ట్ కాంటాక్ట్ అంటే ఫస్ట్ కాంటాక్ట్కి సంబంధించి మీ యొక్క బెనిఫిట్స్ అంటే అసిస్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి బెనిఫిట్స్ ఎంక్వైరీ అయితే చేస్తారనమాట. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే ఊరికి వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీరు ఎలాంటి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన పని లేదు, ఎలాంటి ఎగ్జామ్ అయితే అటెంప్ట్ కావాల్సిన పని లేదు. ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 0 నుంచి 5 years అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. మనకు 40 వేకెన్సీస్ అయితే అంటే 40 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్లై చేసే లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు అప్లై నౌ మీద అయితే అంటే నోటిఫికేషన్ అండ్ అప్లై నౌ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మనకు ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఉపయోగపడకపోతే అంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి మనకు 40 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. హియరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు అంటే మనకు ఆఫీస్ వచ్చేసరికి బెంగళూరులో అయితే ఉందన్నమాట. శాలరీ కూడా చాలా ఎక్కువ అంటే 4 లక్షల నుంచి 4.5 లక్షలు పర్ యానం అంటే ఒక సంవత్సరానికి దాదాపుగా మీరు 4.5 లక్షల వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నోటిఫికేషన్ వచ్చేసరికి రిమోట్ అంటే చెప్పాను కదా, చక్కగా మీరు ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. మస్ట్ జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మీకు తెలియాల్సిన లాంగ్వేజ్ అనమాట. జస్ట్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుసుంటే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ స్కిల్స్ అంటే మీకు ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్తో మంచిగా మాట్లాడి వాళ్ళకి ఏమన్నా డౌట్ ఉంటే ఆ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటే సరిపోతుంది అనమాట. గుడ్ టు హ్యావ్ స్కిల్స్. ఇంకా దాంతోపాటు మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే బీపీఓ అంటే మీ యొక్క వాయిస్ అంటే మీ యొక్క స్లాంగ్ అన్నీ అయితే బాగా ఉండాలి. యూఎస్ ప్రాసెస్ అంటే మీ స్లాంగ్ అంటే వాళ్ళు క్లయింట్స్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, వాళ్ళ యొక్క స్లాంగ్కి సంబంధించి మీరైతే నీట్గా స్పష్టంగా అయితే మాట్లాడాల్సి ఉంటుంది. కస్టమర్ సపోర్ట్ అన్న, ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ అన్న, బీపీఓ వాయిస్ అన్న, కస్టమర్ కేర్, వాయిస్ ప్రాసెస్, వాయిస్ సపోర్ట్, ఇంటర్నేషనల్ బీపీఓ ఇవి ఏదైనా సరే నేను చెప్పింది అనమాట. కస్టమర్తో మంచిగా మాట్లాడాలి. కస్టమర్ కేర్ వాళ్ళకి ఏది డౌట్స్ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. వాట్ యూ విల్ డూ అంటే మీరు ఏమేమి చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ టైటిల్ అయితే తెలుసుకుందాం. ఏది అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ లిమిటెడ్ వీసీసీ లొకేషన్స్ అంటే వేరియస్ లొకేషన్స్లో అయితే మనకు ఖాళీలు అయితే ఉన్నాయి. లొకేషన్స్ అవైలబుల్ అంటే ఏ లొకేషన్స్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, కేరళ, వెస్ట్ బెంగాల్ ఈ లొకేషన్స్లో అయితే మనకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ బేస్డ్ అంటే ఈ పోస్టులు అన్నీ వచ్చేసరికి మనకు చక్కగా ఇంటి నుంచే పనిచేసేది. అదిగాక మనకు అయితే ఫస్ట్ 6 months వరకు కాంట్రాక్ట్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి అయితే మీ యొక్క పోస్ట్ని అయితే అంటే మిమ్మల్ని ఉంచుకోవాలా లేదా తీసేయాల్సి అని మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఇంకా కింద వచ్చేసరికి ఈ పారాస్ అన్నీ వచ్చేసరికి
ఆ కంపెనీకి సంబంధించి ఎప్పుడు ఏ లొకేషన్స్లో ఏ బ్రాంచెస్ ఎక్కడ మొదలు పెట్టారన్నది చెప్పారనమాట. ఇదంతా చెప్తే మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మెయిన్ పాయింట్స్ అయితే చెప్పుకుంటూ వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇంకా బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి చెప్పాను కదా, 0 నుంచి 10 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 24/7 షిఫ్టింగ్ అయితే ఉంటుంది మీకు. కాకపోతే ఇంటి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి 50 నుంచి 100 Mbps నెట్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. ఇంకా వెరీ గుడ్ కమాండ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్లో మంచి కమాండ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి చెప్పాను కదా, బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా 24/7 షిఫ్టింగ్ రొటేషనల్ అయితే ఉంటుంది. చేంజెస్ ఎవ్రీ 3 to 4 months, అంటే డొమెస్టిక్ రీలొకేషన్స్ ప్రొవైడెడ్ అయితే లేదనమాట. మీరు అంటే ఒకే లొకేషన్స్ అని కాకుండా ఎవ్రీ 3 to 4 monthsకి అయితే చేంజెస్ అయితే ఉంటుంది. 24/7 షిఫ్టింగ్ పద్ధతి అనమాట. ఇంకా వీక్ ఆఫ్ అయితే రొటేషనల్ 2 consecutive days ఆఫ్, 5 days వర్కింగ్ వీక్ విత్ 2 consecutive days ఆఫ్ అయితే ఉంటుంది. దాంతోపాటు ది ఆఫ్ డే మే చేంజ్ ఎవ్రీ 3 to 4 months, ఆఫ్ డేస్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నాయనుకో కింద కామెంట్ బాక్స్లో అడగండి. అలాగే ఒకవేళ అడగను ఎందుకు అనుకుంటే నోటిఫికేషన్ ఒక లింక్ ఈ వీడియో కింద మీకు ప్రొవైడ్ చేస్తా. నోటిఫికేషన్ ఓపెన్ అయినమ్మంటే కింద అయితే మనకు అప్లై నవ్ మీద ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరైతే మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళకు పంపించవచ్చు ఫ్రెండ్స్. ఇంకా రెజ్యూమ్లో మాత్రం ఖచ్చితంగా మంచి నాలెడ్జ్, ఇంగ్లీష్లో కొద్దిగా నాలెడ్జ్ ఉన్నట్టు, వాయిస్ కమాండ్ బాగున్నట్టు అయితే మీరైతే అప్డేట్ చేసుకోండి రెజ్యూమ్ను. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.